ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లడా కాంగ్రెస్ సైనికుల శంఖమూదినారు రో తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో నల్లగొండ నడుంగడ్డ కరీంనగర్ కదం దక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిల్దో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లెలా ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తగా మజూడే అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లెలా ముక్కనుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు పేదింటికి కొలువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే జగమే మొహమరులది భోగా భాగ్యాలు దొరలాటడిలో గదిల బాదు అడుగులేసే ఓర్రు గల్లు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావురో వస్తవా సెల్లెలా పన్నెండు వందల ప్రాణత్యాగాలు చూసి అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చి మన ఆశలు నెరవేర్చే అమ్మ సోనియమ్మ తెలంగాణ అసలు తల్లి సోనియమ్మ గాదా చెప్పవే చెల్లెమ్మ రాహులన్న వెంట నడిచి సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందాం పాలమూరు పట్టుబట్టే ఖమ్మం మీదకు కదిలి వచ్చే కేసీఆర్ సర్కారుకు దండయ్యగ దండు గట్టే చల్ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా మోగే వస్తవా సెల్లెలా కాంగ్రెస్ సైనికుల శంఖమూదినారు రో తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో ఏం చిన్న పటేలా ఒలదంటుకుంటావు చూసినావు కదా వాళ్ళు మునగాళ్ళు ఎక్కున్నారు వాళ్ళే గెలుస్తారు ఇటు బక్క చిక్కినోళ్ళు బలహీనులు గెలవరు నేను అటు పక్కనే ఉంటా బలవంతులకి నా అవసరం ఏముంది వీళ్ళకి గదా నేను కావాలి ఇవాళ కాకుండా రేపు నాకు గెలవడం కాదు పోరాటమే ఇష్టం కబడ్డీ 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 గెలిపించడమే ఇష్టం ఏడుముల వారింట ఎనమండు గురి తోడా పుట్టాడు పులి బిడ్డ సుముహూర్తానా
పుట్టింది అగ్రకులం బతికేది బడుగులకై పేదోళ్ళ నాయకుడే రేవంతన్నా కలిగిన ఇంటిలో విలువలు నాటుతూ ప్రేమగా పెంచెను నరసింహారెడ్డి కరుణా హృదయుడు కలివిడి బాలుడు రామచంద్రమ్మ గరాల పట్టి ధీర 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 రేవంతన్నా నీ వీరగాథ చరిత్రకే వివరిస్తున్నా వేల వేల త్యాగధనుల పోరు భూమిలో నీ దారి తీరు వేరే అని నినదిస్తున్నా నీలి మబ్బు కమ్ముకుంటే నిలిచిపోవులే నిగ్గదీసి పొడుసుకొచ్చే పొద్దు పొడుపువే నర నరమున సమర స్ఫూర్తి నింపుకున్నవే నలుగురికై పరితపించే సేవా నిరతివే గెలుపు ఓటముల కందని బాటసారివే రేలా 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 రేవంతన్నా నీకు చాలా మంది ఊరు వాడా రేవంతన్నా రేలా 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 రేవంతన్నా మా రేపటి సూర్యుడు నువ్వే నువ్వే రేవంతన్నా బాల్యంలో నాడే ఊరి బావుళ్ళ కాడ ఈతలు కొట్టే రీతుల్లో కొత్త నీతిని చాటాడు అనగారిన వర్గాల అండదండ తానయ్యి ఆ వివక్షలకు ఎదురు నిలిచి ఏకం చేశాడు పటేండ్ల మధ్యలో ఉన్న పేదల వైపున్నాడు శ్రామిక వర్గాలకై ప్రేమను చూపేటోడు అందుకే అప్పటి నుండే విప్లవ విధానం అన్ని వదిలి బయటికి వచ్చి ఒంటరి ప్రయాణం రేయి పగలు చూడక శమనే నమ్మాడమ్మా గీతమ్మా జతై ఒక్కో మెట్టు ఎక్కాడమ్మా ప్రజాసేవే లక్ష్యం అంటూ రేవంతన్నా స్వతంత్ర జెండాతోనే మొదటి జయం పొందాడన్నా ఎన్నో ఎన్నో ఉద్యమాలకు ఎన్నెముకయ్యాడు తన మనసుకు నచ్చకపోతే ఎవ్వరి మాట లెక్క చేయడు అందలము అధికారంలో ఏముందని అంటాడు ఎప్పుడు జనం గొంతై ప్రశ్నించడమే నా వంతంటాడు తన భావజాలమున్న పార్టీ జెండా పట్టాడు తన కష్టంతో చూస్తుండగా మేటి నేతగా ఎదిగాడు తెలంగాణ వాదంపై అసెంబ్లీలో నినదించి సొంత పార్టీతో జై కొట్టించి ఢిల్లీ పెద్దలను నొప్పించే అందరి మద్దతుతోటి రాష్ట్రమే సిద్ధించాక అడిగేటోడుండొద్దని ఆట మొదలయ్యిందమ్మో కుట్రలో భాగంగా నకూలిపోయాడు కూతురు పెండ్లి కాకి కంచెల మధ్య చేశాడు అణచిన కొద్దీ విరుచుకు పడతాడు రేవంతన్నా అడ్డుగోడలు దాటి ఎంతకు మించి ఎదిగాడన్నా తెలంగాణ ఇచ్చిన పార్టీ దళపతి అయ్యాడన్నా ఇంకా మొదలు ఇప్పుడు అసలు కదా అంటుండన్నా చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చెయ్యెత్తి మనసారా జై కొడుతుంది ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం ఫలించి నిని శిఖరం చేరుస్తుంది రేలా 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 రేవంతన్నా నీకు చాలా మంది ఊరు వాడా రేవంతన్నా రాజకీయం పక్కన పెడితే నువ్వో కెరటం అన్నా మా బాధ్యత నీదే భవితవు నువ్వే రేవంతన్నా
గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా బాకీ ఉన్నదిలే కాంగ్రెసు జెండకు ఈ నేల బాకీ ఉన్నదిలే కాంగ్రెసు జెండకు ఈ నేల ఎగరేద్దాం పేదల జెండానే పల్లె పల్లెలా ప్రతి గుండె గుండెలా గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం ఈ అడుగుల్లోనా తెలంగాణ కల నెరవేర్చిందిర తల్లి సోనియమ్మ బలిదానమొద్దని బతుకుల నిలిపి భవితనిచ్చనమ్మా అరే ఓటు కోసమో సీటు కోసమో చూడనలేదమ్మా త్యాగాల నేల కన్నీళ్లు తుడువగా రాష్ట్రమిచ్చనమ్మా జనం జెండలెత్తి మరో యుద్ధం దయ్యాలే జనం జెండలెత్తి మరో యుద్ధం దయ్యాలే చైత్రయాత్రలో అందరి కాంగ్రెసు జెండెగరయ్యాలే చేతికి ఓటే వెయ్యాలే గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా మహాలక్ష్మి మన గడపల్లో అడుగై వచ్చనురా రైతును రాజును చేయక రైతు భరోసా ఇచ్చనురా చీకటి గుడిసెల గుహజ్యోతి వెలుగులు పంచనురా ప్రతి గుండెకు నీడై నిలిచిన ఇందిరమ్మ ఇల్లు కదరా యువతకు విద్య భరోసా కాటు బలమవుతున్నదిరా యువతకు విద్య భరోసా కాటు బలమవుతున్నదిరా శ్రమజీవులకు చేయూత మన కాంగ్రెసు జెండేరా మన హస్తం గురుతేరా గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా అవినీతి అక్రమాలకు ఈదురా నిలువుటద్దమురా మాయల మరాఠి వలలో పడితే శూన్యం మిగులునురా చరితలో చెరగని ఘనత కలది మన కాంగ్రెసు జెండేరా కార్యకర్తలే కాంగ్రెసు జెండకు ఊపిరి పొయ్యాలిరా యుద్ధం మొదలైంది జనమును సిద్ధం కమ్మంది యుద్ధం మొదలైంది జనమును సిద్ధం కమ్మంది రాష్ట్రమిచ్చిన హస్తం రాజ్యం ఏలానంటుంది ప్రగతిని చూద్దామంటుంది గడప గడప ఎదురు చూసే తెలంగాణ ఈ గడిల పాలన బద్దలు కొడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఆశయ సాధనకై కదిలే మారే వంతన్నా Ayo,
తాడేపల్లి మండలంలో ఈరోజు మా అధ్యక్షులు మా ఎమ్మెల్యే నర్సారెడ్డి జిల్లా ఎందుకంటే మా ఎమ్మెల్యే నర్సారెడ్డి జిల్లా యూపీ సుధాకర్ గారికి అదేవిధంగా మా ముఖ్య అతిథి మా అక్క మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మా పక్క తెలుగు శ్రీనివాసరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మా సిటీ గోవిందరెడ్డి గారికి అదేవిధంగా భూమిరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి సర్పంచ్ స్థానిక సర్పంచ్
బీజేపీ ఏం చెప్తుంది? ఆదాని అంబానీలు కావాలి వాళ్ళకు. జన్ధన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు ప్రతి ఒక్కరు అకౌంట్లో వేసి రాగా మీకు 15 లక్షలు ఈ 15 లక్షలు పడ్డాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చెప్పిందే చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఇచ్చినాం, ఈరోజు 6 గ్యారెంటీలు ఇచ్చినాం. మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మన రేవంత్ అన్న పాల్గొని ఏం చెప్పాడు? 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసి, అదేవిధంగా మెదక్ చర్చ్ మీద ఒట్టేసి ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన ఘనత మన రేవంత్ అన్న ఉంది. ఈరోజు రేవంత్ అన్న 2 లక్షల రుణమాఫీ చేస్తే రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపోతారని చెప్పి హరీష్ రావు గారు ఏమంటాడు? నేను రాజీనామా చేస్తా అంటున్నాడు ఆగస్టు 15వ తారీఖు అని చెప్పి. నువ్వు రెడీ చేసుకొని పెట్టుకో, స్పీకర్ పోడియం దగ్గర రా. ఆగస్టు 15 రోజు నీ రాజీనామా ఆమోదం చేస్తాం, రుణమాఫీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసే పార్టీ. మీ అందరికీ కూడా మేమందరం తోడుంటాం. మీరు అందరూ కూడా చేతి గుర్తులు ఓటేసి గెలిపేయండి. ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. చేతి గుర్తుకే ఈరోజు ముఖ్యంగా కూడా చెప్తున్నా, అవకాశం ఇంకొక 2 క్యాండిడేట్ల గురించి చెప్పలేదు కదా. వెంకటరావు రెడ్డి గురించి గతంలో అందరూ తెలుసుగా. ఇల్లే కొండపోసమ్మా ప్రాజెక్ట్ చేసిన 8 ఊళ్ళు ఖాళీ చేస్తే ఆ రైతులకు నష్టపరిహారం సరిపోతలేదు సార్, ఇలా నష్టపరిహారం పెంచుతారు అంటే ఆ రైతులను మీరు దిక్కుడుతారని చెప్పుకోకుండా మీ ఇష్టపడాలని చెప్పినా లేదా? ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు లేకుండా వాళ్ళు నిరుద్యోగులకు కోర్టుకు పోతే ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటగా నిలిచి కోర్టుకు వెళ్తే వాళ్ళ కోర్టులో వీళ్ళు మేము ఇల్లు కట్టించామని చెప్పి ఒక రైతుల డబ్బు వేసి దాని మీద ఓఎస్ నెంబర్ వేసి మీ వాళ్ళని ఇల్లు అలాంటి ఇష్టపడిన దుర్మార్గుడు వెంకటరావు రెడ్డి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు చెప్తుంటూ నేను ఎంపీ గెలిస్తే 100 కోట్లతో ఖర్చు పెట్టి పేదలు చదివిస్తాం. మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, 2 ఏళ్ల నుంచి నువ్వు ఎమ్మెల్సీ కదా, నీ ఎమ్మెల్సీ జీతం కూడా పేద ప్రజలకు వచ్చినావా? మంచి కాదా? మానవత్వం అంటే మేము నీలమ్మ అంటే మీరు అనుకోండి. కాన్సెప్ట్లో ఎంతమంది నిరుపేదలకు గెలిపిస్తారో అని అనుకోండి. పేదకి పిల్లలు ఇస్తే పుస్తకాలు ఇస్తాం. ఒకవేళ నిరుపేదలకు తగ్గిపోయి ఇంకా హాస్పిటల్ ఉంటే ఆపరేషన్ చేపిస్తా. ఇంతకుముందు మాకు గతంలో నుంచి ఒక అన్న చెప్పాడు, మా మైనార్టీ సోదరులకు వాళ్ళ కూతురికి గుండె ఆపరేషన్ ఉంటే అన్న మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ గుండె ఆపరేషన్ 2.5 లక్షలు పంపించినాం అన్న. ముగ్గు ముఖం తెలవ కూడా పంపించినాం. మా పాప ఈరోజు గుండె ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యంగా ఉందన్న. అలాంటి మానవతావాది నువ్వు. మేము మా ఓటు కూడా మీకే ఇస్తామని తీసుకుంటూ ఇస్తామని చెప్తారు. ఒక మానవతావాది నీలమ్మదాన్ని తెలుసుకోండి. కావాలంటే మీరు మా ప్రాంతంలో తెలుసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రఘునందరావు గురించి మీకు తెలుసు అందరి మాట చెప్తాడు. పని ఉందా? మా దుబ్బాక మా సీనాలో ఎప్పుడు మనం ఉంటే వాళ్ళ నిరుద్యోగ గుర్తింపు ఇస్తా, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈ ప్రాంతాన్ని కేంద్రంలో మాది ప్రభుత్వం ఉంది, 500 కోట్లు తెచ్చి ప్రజెంట్ చేస్తా అని చెప్పాడు. కానీ అక్కడ ఏం చేసింది లేదు. ఆ రోజు ముట్టంరెడ్డి సార్ చేసిన అభివృద్ధి కానీ ఈ రోజు ఉన్న ఊరు కూడా చేసింది లేదు. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పేదల పక్షం ఉండే వాళ్ళం, పేదల కుటుంబం మధ్యలోకి వచ్చిన మీ కుటుంబాల మీ గరీబుల పుట్టి అచ్చలచ్చలుగా ఈ స్థాయికి వచ్చిన ఒక్కసారి మీ బిడ్డలు మీరు కాపాడుకోండి. మీకు సేవ చేసే భాగ్యం కలిపేయడం చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి చేతి గుర్తుకు ఓటేసేయండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నర్సన ఎత్తుళ్ళు గజోడి ప్రాంతంలో ఎక్కువ శాతం బహుజనులే ఉన్నారు, బహుజన బిడ్డలు ఉన్నారు. బహుజనులందరూ కూడా మీరు తీసిస్తారని చెప్పి నరసింహారెడ్డి గారు చెప్పిండు. నర్సన ఎత్తుడు మా రెడ్డి సోదరులు మీకు సపోర్ట్ ఉన్నాం. బహుజన సోదరులు కూడా ఏమని నడుస్తున్నా ఖచ్చితంగా నేను గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్పినందుకు కూడా తెలియజేస్తున్నా. అందువల్ల నాకు కొంచెం కోపం ఉంది. ఆ అభివృద్ధి ఎంత కష్టపడ్డా నేను పైసలు ఖర్చు పెట్టాలి ఒప్పుకుంటా. నేను 1000 రూపాయలు పెడితే వాడు 1,00,000 రూపాయలు పెట్టి, కానీ మన కాంగ్రెస్ వాళ్ళు మనకి ఎందుకు 1,00,000 రూపాయలకు అమ్మకపోతారా? ఆ దిశాక ఈరోజు కుక్కనూరు మండల కేంద్రంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో సోదరులు ఇన్ఛార్జ్ నర్సన్న గారి నాయకత్వంలో నీలం మధు ఎంపీ క్యాండిడేట్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ప్రచార కార్యక్రమం నిర్వహించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం.
ప్రచార కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం. గత 3-4 రోజులుగా కూడా నీలం మధు గారు రోడ్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీల సహకారంతో, నాయకుల సహకారంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. గత ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు పరిపాలించిన నియోజకవర్గం. నేను ఉదయం వచ్చేటప్పుడు అనుకున్నా కదా, ఈ నియోజకవర్గం అంతా కూడా తలతలా మెరుస్తూ ఉంటుంది, మంచి అభివృద్ధి జరిగి ఉంటుంది, ఎక్కడా కూడా వంకబెట్టే వీలు ఉండదు, అన్ని గ్రామాల్లో కూడా అన్ని సమస్యలు పరిష్కారమై ఉంటాయని అనుకున్నాను. కానీ ఇంతకుముందు నేను ఒక మండల కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ మండల కేంద్రంలోని రోడ్లే సరిగా లేవు. అంటే గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చొని ప్రజల సమస్యలే కాదు, తన నియోజకవర్గ సమస్యలు కూడా పట్టించుకోలేదని చెప్పి ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. మీకు ఎంతో ఆశతో ఆయన ప్రచారానికి వచ్చినా రాకున్నా ముఖ్యమంత్రి మా నియోజకవర్గం కూడా అయితే అన్నీ మాకు అందుతాయి, అన్నీ అభివృద్ధి జరుగుతాయని ఆశపడి 2 సార్లు గెలిపించారు, ఇప్పుడు 3వ కూడా గెలిపించారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎట్లా అభివృద్ధి శూన్యమో గజ్వేల్ ప్రాంతంలో కూడా అదే విధమైన అభివృద్ధి శూన్యం కనిపిస్తుంది. దాన్ని బట్టి గత ముఖ్యమంత్రి పరిపాలన దక్షత ఏంటో, పరిపాలన మీద ఉన్న శ్రద్ధ ఏంటో, ప్రజల సమస్యల మీద ఉన్న శ్రద్ధ ఏంటో మరి అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడు గెలిచినప్పుడు ఒక వార్డు మెంబర్ అయితే తన వార్డును బాగు చేయాలనుకుంటాడు, ఒక సర్పంచ్గా గెలిస్తే తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక ఎంపీటీసీ అయినా తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ అయితే తన మండలాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఓ ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకుంటాడు. రేపు ఒక మధు ఎంపీ అయితే తన 7 నియోజకవర్గాలు బాగు చేయాలనుకుంటాడు. కానీ ఒక ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రం మొత్తాన్ని కూడా బాగు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. పోనీ మిగతా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా తన నియోజకవర్గాన్నైనా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించేటువంటి అవకాశం ఉన్నా కూడా గత ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గం మీద ఎటువంటి శ్రద్ధ చూపించలేదని ఈరోజు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా మీకు ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను, మీరు 3వసారి కూడా అవకాశం ఇచ్చారు. ఇక ఈసారి మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ వేస్తే మీ నియోజకవర్గం ఇదే విధంగా ఉంటుంది, అభివృద్ధికి దూరంగా ఉంటుంది. పాపం నర్సన్న ఉన్నప్పుడు ఏం చేసిందో తెలియదు, కానీ నర్సన్న ఓడిపోయిన కలిసి మాత్రం ఈ నియోజకవర్గం ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులను మీరు ఎందుకు ఎన్నుకుంటారు? మీ సమస్యలు తీర్చడానికి, మీకు అభివృద్ధి చేయడానికి, మీకు సంక్షేమాలు అందించడానికి. మరి ఇక్కడ సమస్యలు తీరలేదు, మీ అభివృద్ధి జరగలేదు, మీ సంక్షేమ కార్యక్రమాలు కూడా సరిగా అందలేదు. కాబట్టి ఈసారి ఈ నియోజకవర్గం నుంచి మీరు తప్పనిసరిగా మన నీలం మధు గారి ఎంపీ గారికి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మరి ఇక్కడ అతన్ని గెలిపించాల్సిన పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత ముఖ్యంగా ఉన్నాను, మరి తిరుగుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. టీఆర్ఎస్ మొన్ననే ఓడగొట్టింది. ఎందుకు ఓడగొట్టిందో మీకు తెలుసు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, రైతుల దగ్గర నుంచి మరి ప్రాజెక్టుల పేరిట ఎకరాల కొద్ది భూమి లాక్కొని వాళ్ళకు సరైన పంట నష్టపరిహారం కట్టి ఇవ్వకుండా వాళ్ళకు అన్యాయం చేసి కేసులు పెట్టి లోపల తోలి దౌర్జన్యంగా భూములను రాయించుకున్న ఘనత ఇప్పుడు నిలబడ్డ టీఆర్ఎస్ క్యాండిడేట్
కార్యక్రమం చేయలేదు అని చెప్తా ఉన్నా. అదే దుబ్బాకలో హరీష్ రావు వచ్చి ఇన్ఛార్జ్గా ఆయన క్యాండిడేట్ గెలిపించుకోవడానికి ఆయన ఏం చెప్పిందో, నేను కమ్యూనిటీ హాల్ ఇస్తా, నేను రోడ్లు వస్తా, నేను డ్రైన్లు వస్తా, నేను ట్యాంకులు కడతా, నేను ఏదడిగితే అది ఇస్తా అని చెప్పి అందరికీ జీవం కూడా ఇష్యూ చేపించండి. అవన్నీ దొంగ జీవోలే. ఒక్క జీవం కూడా మన డబ్బులు విడుదల కాలేదు, ఒక్క పని కూడా కాలేదు. వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలను మాయమాటలు చెప్పి ఏదో పద్ధతిలో నమ్మించి ఓట్లు వేసుకొని ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడం అలవాటు. ఇదే కార్యక్రమం హుజురాబాద్లో కూడా జరిగింది. వందల కొద్ది జీవోలు, కోట్ల కొద్ది రూపాయల జీవోలు కూడా మంజూరు చేశారు. కానీ ఒక్క రూపాయి జీవో కూడా విడుదల కాలేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఈరోజు ఆ ఇద్దరు కూడా మిమ్మల్ని మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడానికి వస్తారు. పొరపాటున మీరు వాళ్ళకు ఓటేస్తే, టీఆర్ఎస్ ఓటేస్తే మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నట్టే. ఇక బీజేపీ ఓటేస్తే మళ్ళీ మనం బ్రిటిష్ పాలన ఎట్లా ఉందో, రంగాంగన్న పాలన, ఆ పాలన మళ్ళీ చూడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే బీజేపీ మోడీ ప్రభుత్వం ఇప్పటికే మన అన్ని ప్రజల ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది. అదాని అంబానీలకు అప్పచెప్పేసింది. సగానికి ఎక్కువ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళకి ఇచ్చేసింది. ఈసారి తెలిస్తే ఇంకా ఉన్న మొత్తం మీ భూములతో సహా, రైతుల భూములతో సహా అదానీలకు అంబానీలకు అప్పచెప్తుంది. అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎకరాకి ఇంత ఇస్తామని మాట్లాడుకుంటారు. అంతే ఇస్తారు. వాళ్ళు 100 రూపాయలు మీకు ఇచ్చినా, అందులో 1000 రూపాయల పంట పండినా కూడా మీకు ఇచ్చేది 100 ఇస్తాడు. నువ్వు అందులో పోయి కూలి పని చేసుకోవాలంటే నా భూమి అని నువ్వు దున్నుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అవకాశం ఉండదు. అటువంటి కాలం బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాబోతా ఉండేది తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఈరోజు రిజర్వేషన్లు రద్దు చేస్తారట. మనము మన పిల్లలను చదివించేదే రిజర్వేషన్ల మీద చదివిస్తా ఉన్నాం. బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్ల ద్వారా మన పిల్లలకు ఎంబీబీఎస్లో కానీ, ఐఏఎస్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఎంబీఏలో కానీ ఇటువంటి వాటిలలో సీట్లు వస్తాయి. మొన్న మోడీ వచ్చి సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టి ఏం చెప్పిండు, మేము మొత్తం రిజర్వేషన్లని రద్దు చేస్తాము అని చెప్తే, మరి బీసీలు, ఓబీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఎక్కడికి వెళ్ళాలి చదువుకోవడానికి అని అడుగుతా ఉన్నాను. మీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఇచ్చే పైసలకు మీరు కానీ ముగిపోతే రేపు మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు 5 న్యాయ సూత్రాలని చెప్పి ప్రతి బీసీ అంటే అన్న మీరు ఎవరికం కాదు, మీరు కూడా వేయాలి. మీరు కొంతమంది ఉన్నా కూడా మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. మీ నాయకత్వంతో మేము గెలవాలి, మీ నాయకత్వంతో మేము పనిచేయాలి. ఒక ముదిరాజు బిడ్డ మరి అతను కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు ఆయనకు అవకాశం వచ్చింది. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి అందరినీ గెలిపించి ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే అవకాశాన్ని మధుకు ఇవ్వాలని చెప్పి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా కూడా నా వంతుగా నేను తప్పకుండా మీ వెంట ఉంటాను. మరి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలన్నా కూడా మధు మన వెంట ఉంటాడు.
ఫోన్